తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడానికి కేటీఆర్ బీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నిస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. అధికారంలోకి తిరిగి రాలేమన్న అసహనం కేటీఆర్ వ్యాఖ్యల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో అనేక దశాబ్దాలుగా వివిధ ప్రభుత్వాలు కృషి చేశాయని, అయితే నగర ఆర్థిక ప్రతిష్టను దెబ్బతీయాలనే ధోరణి కేటీఆర్ మాటల్లో కనిపిస్తోందంటూ విమర్శించారు. కేటీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, తెలంగాణ గుర్తింపు తగ్గబోదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో మరింత పెంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరి ఆయన టీం సభ్యులంతా కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని, అదేవిధంగా హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా ఎంతసేపు కేటీఆర్ గారిలో, ఆయన మాటల్లో, ఆయన బాడీ లాంగ్వేజ్లో ఒక ఫ్రస్ట్రేషన్ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే అధికారం కోల్పోయినా ఇక జీవితంలో మళ్ళీ అధికారంలోకి రాలేమన్న ఆ ఫ్రస్ట్రేషన్ ఆయన మాటల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎన్నో వందల సంవత్సరాల నుంచి గత పాలకులు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే ఒక విశ్వ నగరంగా దీన్ని తీర్చిదిద్దితే ఎంతసేపు హైదరాబాద్ యొక్క దీని బ్రాండ్ ఇమేజ్, దీన్ని ఏ విధంగా ఆర్థికంగా విధ్వంసం చేయాలని చెప్పి కేటీఆర్ గారు నిత్యం ఆయన మాటల్లో దీన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరి ఆయన టీం సభ్యులంతా కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని, అదేవిధంగా హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా ఎంతసేపు కేటీఆర్ గారిలో, ఆయన మాటల్లో, ఆయన బాడీ లాంగ్వేజ్లో ఒక ఫ్రస్ట్రేషన్ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే అధికారం కోల్పోయినా ఇక జీవితంలో మళ్ళీ అధికారంలోకి రాలేమన్న ఆ ఫ్రస్ట్రేషన్ ఆయన మాటల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎన్నో వందల సంవత్సరాల నుంచి గత పాలకులు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే ఒక విశ్వ నగరంగా దీన్ని తీర్చిదిద్దితే ఎంతసేపు హైదరాబాద్ యొక్క దీని బ్రాండ్ ఇమేజ్, దీన్ని ఏ విధంగా ఆర్థికంగా విధ్వంసం చేయాలని చెప్పి కేటీఆర్ గారు నిత్యం ఆయన మాటల్లో దీన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరి ఆయన టీం సభ్యులంతా కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని, అదేవిధంగా హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా ఎంతసేపు కేటీఆర్ గారిలో, ఆయన మాటల్లో, ఆయన బాడీ లాంగ్వేజ్లో ఒక ఫ్రస్ట్రేషన్ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే అధికారం కోల్పోయినా ఇక జీవితంలో మళ్ళీ అధికారంలోకి రాలేమన్న ఆ ఫ్రస్ట్రేషన్ ఆయన మాటల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎన్నో వందల సంవత్సరాల నుంచి